కూకట్పల్లిలో అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యమైంది. దర్యాప్తులో భాగంగా విద్యార్థినుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు బాలిక ఏపీలోని చీరాల సూర్యలంక బీచ్కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల హారికతో పాటు 13 ఏళ్ల లక్ష్మీదుర్గ అనే విద్యార్థినులు అదృశ్యమయ్యారు. రోజులాగే స్కూల్లో ఉదయం 8:30 వదిలి తిరిగి సాయంత్రం 5:30 ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కనిపించలేదు. దీంతో స్కూల్ టీచర్ ప్రిన్సిపాల్ సంప్రదించారు తల్లిదండ్రులు. బాలిక ఇప్పుడే వెళ్లిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు బాలికల ఆచూకీ తెలుసుకుని సూర్యలంక బీచ్కు వెళ్లినట్లు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి కూకట్పల్లిలో తప్పిపోయిన విద్యార్థులు బీచ్కి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అసలు వీళ్ళు ఎలా వెళ్లారు, ఏ టైంకి వెళ్లారు, అప్డేట్స్ ఏంటి? అఖిల, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు మైనర్ బాలికలు స్కూల్ కి వెళ్లి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో స్కూల్ అయిపోయాక రోజువారీ ఇంటికి వచ్చారు. కానీ నిన్న ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఎదురు చూసి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి అది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి స్కూల్ దగ్గర ఉన్నటువంటి సీసీ కూడా ఆ బాలికలు ఎక్కడికి వెళ్లారు ఏంటి అని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అయితే మాత్రం వాళ్ళు స్కూల్ అయిపోయిన వెంటనే కూడా ఇద్దరు బాలికలు, ఒకరు ముందు తర్వాత ఇంకొక బాలిక, ఇద్దరు కూడా కలిసి వెళ్ళినట్లు పోలీసులు అయితే మాత్రం గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పోలీసుల ఎంక్వైరీలో ఆ పిల్లలిద్దరూ సూర్యలంక బీచ్ లేపికి సంబంధించి అక్కడ ఉన్నట్టుగా కూడా వివరాలను సేకరించారు. అయితే అక్కడ పోలీసులకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనులు అయితే మాత్రము ఉన్నారు. ఎవరితో వెళ్లారు ఏంటి అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ లో వీళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైతే వాళ్ళు సూర్యలంక బీచ్ కు వెళ్ళినట్లు గుర్తు ఇక్కడే ఉన్నారా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళారా అనే దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సుజాత, థ్యాంక్ యూ.